సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ 3, అవమానం 6. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, అలాగే మా, మీ, ము, మే, మో, ట, టి, టు, టే అన్న అక్షరాలతో పేరు గలవారు ఈ సింహరాశి వారికి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కుటుంబ పురోగతి కోసం వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. శని కుంభం నుండి మీన రాశిలోకి ప్రవేశించారు. సింహరాశి నుండి మీన రాశికి అష్టమ స్థానం అవుతుంది. కావున వీరికి అష్టమ శని ప్రారంభమైంది. కావున కొన్ని చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరమవుతాయి. నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆడంబరానికి ప్రాధాన్యతనిస్తారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవారు కొంతమంది దూరంగా తప్పుకుంటారు. ఇందుకు కారణాలు సంపూర్ణంగా మీకు తెలియవు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యయం ధన సూచన కనిపిస్తోంది. అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. అనాలోచిత ఖర్చులు అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి, కాళ్ళకి, గ్యాస్ట్రిక్, కాలేయం సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. మే 15 నుండి ఏకాదశిలో గురు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో బాగుంటాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి హోదాను సంపాదిస్తారు. ఇల్లు అమ్మి ఇంకో చోట స్థలం లేదా ఫ్లాటు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యాయోగం ఉంది. ఉద్యోగం, గ్రీన్ కార్డ్ లభిస్తాయి. పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవడం వల్ల నష్టపోతారు. వైద్య విద్య, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించవచ్చు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాస్త ఊరట లభిస్తుంది. భాగస్వామితో విభేదాలు తప్పకపోవచ్చు. జాగ్రత్త వహించండి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అందరూ మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో చేయాలని చూస్తారు. అహంకారం ఎక్కువ, ఎవరిని పట్టించుకోరు అనే పేరు వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ పని మీరు చేసుకోవడం మంచిది. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు కాలభైరవ స్తోత్రం పఠించడం, అఘోర పాశుపత హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం అడగాని, శుక్రవారం అడగాని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.